సహకారాన్ని కొనసాగించాలని జయప్రదం చేయాలని కోరుతున్నాను. వాస్తవంగా నేను కూడా విశాఖపట్నంలో 15 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఇక్కడ ఉన్నాను. అందుకే ఇక్కడ ఈ మహాసభలు జయప్రదం కావడంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. అందుకని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, జయప్రదం చేయాలని. మరో విషయం, ఈ సమయం తర్వాత ఈ కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి అందరం కోరుకున్నాం. అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చెప్పేసి మొదట తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారానికి వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం అధికారానికి వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న అమెరికాలో ప్రసంగిస్తూ నారా లోకేష్ గారు కూడా అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. అమరావతి నగరాన్ని పెద్ద మహానగరంగా తీర్చిదిద్దామని నిన్న ఈ ఓడరేవులన్నింటినీ 100 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దామని ఇటువంటి అనేకం చెప్తున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటి కబుర్లు ఈనాటివి కాదు. 96 నుంచి చంద్రబాబు గారు కూడా చెప్తూ వచ్చారు. అప్పుడు కూడా ఈ సమ్మిట్లు బాగా జరిగినాయి. లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. కానీ చెప్పిన దాంట్లో వసరంత కూడా ఆ రోజు రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సమ్మిట్లు బదులు మీటింగ్లు పర్యాటకులు ఓదరగొట్టడం ఎక్కువైపోతుంది తెలుగుదేశం అని నేను భావిస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి $1.2 బిలియన్ విదేశీ పెట్టుబడి వచ్చింది. ఇది భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన అన్ని రాష్ట్రాల్లో కన్నా అతి తక్కువ వచ్చినాయి. అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ నుంచి వస్తుంది ఏం చెప్పినా ఆ కాలంలో కూడా ఇంతే కొద్దిగా ఇంతే వచ్చింది. ఇవాళ లోకేష్ గారు చెప్తుందంటే గత 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు